హలో హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇంకా ఏసీలో అయితే ఇంకా ఆడుతూనే ఉంటాయి కదా! మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇన్ని డేస్ నుంచి కూడా ఏసీ అనేది ఇంక మనం ఆన్ చేసుకొని ఉండం కదా! ఇప్పుడు అయితే ఇంకా ఆన్ చేసే టైం అయితే వచ్చింది. సూర్యుడు కూడా బగబగ మండేస్తున్నాడు. ఇంక ఈ వేడిని మనం తట్టుకోవాలి అంటే ఇంకా ఇళ్ళల్లో ఏసీలు ఉండేవాళ్ళు ఏసీలనైతే ఆన్ చేసుకోవాలి కదా! ఆన్ చేసుకునేదానికి ముందు ఇన్ని రోజుల నుంచి మనం దానికి రెస్ట్ ఇచ్చాం కదా! ఇంకా ఇప్పుడు పని చేయాలి అంటే ఇలా సర్వీసింగ్ అయితే చేపియాలండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేపిచ్చాను. లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్రాసెస్‌లో అయితే చేయలేదు. ఇప్పుడు కొత్తగా చేస్తుంటే నాకే అనిపిచ్చింది. లాస్ట్ ఇయర్ ఇలా చేయలేదు కదా! ఇప్పుడు మంచిగానే చేస్తున్నారే అనేసి అడిగితే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చాయి అండి. ఇప్పుడు ఏసీ క్లీనింగ్ చేసే పద్ధతులలో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇలానే చేస్తున్నారు అని చెప్పారు. నాకప్పుడు అనిపిచ్చింది. అబ్బా! కాలం ఎంత కాలం ఏం మారదండి. టెక్నాలజీ అనేది పెరుగుతుంది. రాను రాను మనుషులకు పనిని చాలా అంటే చాలా మటుకు తగ్గిచ్చేస్తున్నాయి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా. ఒకప్పుడు ఏసీ క్లీనింగ్ అంటే లాస్ట్ ఇయరేనండి. క్లీనింగ్ అంటే బ్రషెస్‌తో చేసుకుంటూ మగ్గు, బకెట్ తీసుకొని వాటర్ వేసుకుంటూ వాటర్ కిందికి గోడలెంబడి కారుతూ ఉంటాయి కారేటివి. అలా మెస్సీగా అయిపోయి చాలా అంటే చాలా డర్టీగా అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. అస్సలకి మెస్సీ అనేదే లేదనమాట. చాలా బాగా క్లీన్ చేశారు. మీరే చూస్తున్నారు కదా! ఇలా ఒక మోటర్ అయితే వచ్చింది. ఆ మోటార్ సహాయంతోనే మంచిగా వాటరు అనేది వేస్తూ ఉంటే అదంతా లోపలికి అంతా వెళ్ళిపోయి క్లీనింగ్ చేసుకొని, ఆ వేస్ట్ వాటర్, ఆ డర్టీ వాటర్ అంతా కూడా కిందికి ఎలా వచ్చేస్తుందో పక్కకు సైడ్ అనేది వెళ్ళకుండా, మనకు తేమ కాకుండా, డస్ట్ అంతా ఆ రూమ్ అంతా పడి మెస్సీగా కాకుండా ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నారో కదా! సో మనుషులకు పని తగ్గిస్తున్నాయండి ఈ పరికరాలన్నీ కూడా. మనము పైన క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఆ మెస్సులు కానివ్వచ్చు, ఫిల్టర్స్ ఉంటాయి కదా! వాటికి కూడా దుమ్ము చాలానే పట్టేస్తుంటుంది. వాటినన్నింటిని మనం క్లీన్ చేయాలంటే ఆ చేతులతో ఏదో ఒక బ్రష్షు, సోపు అలాంటివి తీసి బాగా రుద్ది రుద్ది పెట్టాలి. ఇలా ఏసీ క్లీన్ చేసేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా క్లీన్ చేయమని ఇస్తారు మనకు. లేదంటే వాళ్ళైనా క్లీన్ జేస్తారు. అదే స్క్రబ్బర్ తీసుకొని రుద్ది, రుద్ది లిక్విడ్స్ ఉపయోగించి అలా అయితే క్లీన్ జేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పనే లేకుండా ఇలా మోటార్ కింద పెట్టేస్తే ఎంత మట్టైనా సరే ఫసక్కని ఎళ్ళిపోతుంది. చాలా బాగా అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే అయితే బెడ్‌షీట్ ఇంక అవన్నీ కూడా చేంజ్ చేద్దాము. ఉగాది ఫెస్టివల్‌కైతే మార్చాను. తర్వాత చాలా డేసే అయిపోతుంది. అందులోనూ నిన్నంతా వీళ్ళొచ్చారు కదా! అంటే డస్ట్ అంతా ఏం కాలేదు కదా! ఎందుకు మారుస్తున్నారు అని అనుకోవచ్చును. ఫెస్టివల్ అయిపోయి కూడా ఒక 20 డేస్ ఏమో అవుతుంది. పిల్లలైతే వచ్చారు. తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి నేను. చూసారు కదా 20 డేస్‌కి ఎంత దుమ్ము వచ్చిందో. అందుకనేసి మొత్తం కూడా ఇంకా రూమ్‌లో ఉన్న ఐటెమ్స్ అవన్నీ కూడా వాటర్‌తో వాష్ చేసేసి అలా ఆరబెట్టేశాను. ఎందుకనుకుంటున్నారా? వాళ్ళు ఏసీ క్లీనింగ్ చేసేసి తర్వాత ఒక 2 డేస్ అయితే పని చేసిందండి. తర్వాత గ్యాస్ కట్ అనేది కట్ అయిపోయి అస్సలుకు రూమ్ అనేది కూలే కాలేదు. మళ్ళీ వాళ్ళని పిలిపించాము. పిలిపించింటే ఇది గ్యాస్ అనేది కట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వచ్చి అది తీసుకెళ్లారు. ఇంక మొత్తం ఆ సెట్టింగ్ అంతా గోడకుండేదాన్నయితే తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అదే నైట్‌కొచ్చేసి తగిలిచ్చారనమాట. నైట్ వాళ్ళొచ్చినప్పుడు పిల్లలున్నారు. నేను లేను. ఇంకా అందుకనేసే ఇంకా నాకు అలాగే ఉంచబుద్ధి కాలేదు. ఏసీ క్లీనింగ్ చేయడానికొచ్చినప్పుడు నేనైతే ఉన్నాను కాబట్టి బెడ్ మీద ఏమీ గాని పడకుండా పాతది పాతది బెడ్‌షీట్ అయితే వేశాను. ఇటనో అటనో పడుతుంది కదా! వీళ్ళు ఇట్ట తిరుగుతా, అట్ట తిరుగుతా అనేసి అలా అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఇంకా వాల్‌కి ఇంగ
తీసేసుకొని ఇంకా సెట్ తీసేసుకొని మళ్ళీ తగిలియడానికి వచ్చారు కాబట్టి అప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎటువంటి క్లాత్ కానీ అలా ఏం పరచలేదు. ఇంక అందుకే నాకేం ఉంచబుద్ధి కాక ఇంక ఎలాగో పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా! ఇక మొత్తం ఇంక ఎండల కాలం కాబట్టి పిల్లలు అంతా మొత్తం హాల్‌లో కంటే బెడ్‌రూమ్‌లలోనే ఎక్కువ ఉండిపోయేసరికి కొంచెం నాకే ఇంక చేంజ్ చేద్దాము అనిపించింది. ఫైనల్‌గా రూమ్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇల్లంతా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్‌గా ఇంకా బాత్ అయితే చేసేసుకొని ఇంకా ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టైం కూడా లేకపోయిండే అందుకనేసి ఇంకా ఫాస్ట్‌గా నేనైతే ఇంకా మెంతిపప్పు అండ్ రైస్ ఒకటే పెట్టుకున్నాను.
చూసారు కదా! ఇంక చేతులు కాలిన ఏది ఏమైనా సరే ఆడవాళ్ళకు వంట చేసేటప్పుడు కిచెన్‌లో మెస్సీగా ఉంటే అస్సలుకు కుదరదు కదా! నేను కూడా అలాగేనండి. మొత్తం కూడా వంట చేసేసుకొని తినేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్‌గా ఒక మంచి కాఫీ అయితే కలుపుకొని తాగుతూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ అయితే మార్నింగ్ చేయలేదు కదా! సో, పనుల వలన అందుకనేసి పూజ చేద్దాము అనేసి ఇక్కడ పువ్వులు అవన్నీ తెచ్చుకున్నాను వస్తూ. ఇంక ఇక్కడైతే పువ్వులు పెట్టేసి ఇంకా ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో, ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపించింది. ఇల్లంతా అగరబత్తీల వాసనతో చాలా అంటే చాలా ఆ దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఇలా ఉంటేనే నాకు ఇల్లు చాలా అంటే చాలా ఇష్టము. ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కిచెన్‌లోకి అయితే వచ్చాను. ఇంకా నైటు ఇంకా మనకు ఆఫ్టర్‌నూన్ తిన్నాంలే అనేసి అలాగే ఉంటే కుదరదు కదా! ఇంకా మళ్ళీ మన అక్షయ పాత్ర అనేది ఫుడ్డును కావాలి అంటుంది కదా! సో, దానిని నింపాలి అంటే ఈవినింగ్ ఇంక మన నైట్‌కు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా! ఆఫ్టర్‌నూన్ పప్పు కదండీ! సో, ఇంకా రైస్ కూడా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా జొన్న రొట్టె అంటాం కదా! ఇంకా అదైతే తినేద్దాము అని అనుకున్నాను. బేసిక్‌గా చెప్పాలంటే జొన్న రొట్టె చేసేది నాకు రాదు. ఇప్పుడు మళ్ళీ నేను రెస్టారెంట్‌కైతే వెళ్తానండి. 7:30 ఆ టైంలో వెళ్ళిపోతాను. సో, వెళ్తూ ఇంకా జొన్న రొట్టె చేసేవాళ్ళైతే ఉంటారు. వాళ్ళ దగ్గరైతే తీసుకొని ఇంకా వెళ్ళాలి. నాకు మా హస్బెండ్‌కు ఇంక అక్కడైతే తినేస్తాము. ఈ డేనైతే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఐ హోప్ ఈ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్